ర్యాగింగ్ చేయకూడదు, లంచం తీసుకోకూడదు, లంచం తాగకూడదు, లంచాలు తీసుకోకూడదు. ఇవి మూడు మీరు ఎప్పుడు వస్తాయంటే 3 రకాల ఐశ్వర్యాలు కలిగి ఉండాలి. అర్థమైనా? ఇవన్నీ చెప్పేదండి. వాటిని అష్టమదములు అంటారు. వాటిలో అతి ముఖ్యమైనవి 3. అర్థమవుతుందా? ఒకటి రూపమదం, అంటే నేను చాలా పెద్ద అందగాన్ని, నేనే గొప్పవాడిని, నేనే పొడుగాటోని. ఇప్పుడు ఇది దక్కిందనుకో ఏంటి నన్ను పుట్టోళ్ళ చూస్తాను. ఇది పుట్టుకోడు కదా, అంటే పుట్టోళ్ళు అంటే ఇది, పుట్టోళ్ళు అంటే చిరాకు. ఇట్లా ఒక్కోటి ఫోటో ఉంటుంది. ఇదని కాదు, ఇలా తమకన్నా తక్కువ వాళ్ళని బలహీనంగా చూసేదాన్ని మదం అంటారు. అర్థమైనా? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కూడా ఎక్కాడు, వారికి అహంకారం ఎక్కువ ఆ స్వామీజీకి. అందుకని అక్కడ చేప పట్టిన వాళ్ళు వాళ్ళంతా పనులు ఉంటే ఆ స్టీమర్లో ఒక్కళ్ళని పిలవడము, నీకు భగవద్గీత తెలుసా అని అడుగుతాడు. అడిగితే అదంటే నాకేం తెలియదయ్యా అంటాడు. ఇంకొకటి పిలిచి బైబిల్ తెలుసా అంటాడు. బైబిల్ అంటే ఏందయ్యా అంటాడు. ఇంకొకటి పిలిచి ఖురాన్ తెలుసా అని అడుగుతాడు. అది నాకు తెలియదు అంటాడు. ఓరా వీడి జీవితం పావలా వేస్ట్ అయింది, వాడి జీవితం 10 రూపాయలు వేస్ట్ అయింది, వీడికి 30 పావలా పోయింది అంటే వీడి లైఫ్ వేస్ట్. అవి తెలియకపోతే డబ్బంతా పోగొట్టుకున్నారు మీరు ఎందుకు పనికిరారు అని అనుకుంటాడు. కొద్దిసేపు అయ్యాక అరే ఏనండి తుఫాన్ లాగా వచ్చి పడవలేదు ఒరిగిపోతున్నాడు అటు ఇటు అందరు పరిగెడుతున్నారు అటు ఇటు ఏ స్టీమర్లోనే. అప్పుడు ఈ స్వామీజీ అడిగాడు వాళ్ళని, నేను ఆయన ఎందుకు పరిగెడుతున్నారు అంటే, అయ్యోరు మాకు భగవద్గీత ఖురాన్ బైబుల్ రాదు కానీ మీకు ఈత వచ్చా అని అడిగాడంట. ఎందుకు రా ఈతన్నా అంట. తుఫాన్ వచ్చింది, పడవ మునిగిపోబోతుంది, ఈత వచ్చిన మాత్రం బతుకుతాడు ఇక్కడ. మరి మీ జీవితం రూపాయి వేస్ట్ అయిపోయిందండి, మాది పావలానే, నాకు చదువు రాకపోతే పావలానే వేస్ట్ అయింది, నీకు ఈత రాకపోతే నీ జీవితమే వేస్ట్ అయిపోయింది అనేసి వీళ్ళంతా దూకి ఈత కొడుతూ ఒడ్డు చేస్తారు. స్వామీజీ మాత్రం ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా ఈత రాదు కాబట్టి మునిగి సచ్చాడు. ఇది అహంకారానికి అద్భుతమైన ఎగ్జాంపుల్. అంటే మీలో మేము అంత గొప్పవాళ్ళం, అంత చదువుకున్నాము, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాము, ఇంత పెద్ద అధికారం ఉంది అనేటువంటి మదం కనుక ఉండే, అలాగే మనం ప్రకృతి ప్రకోపాలకి దేవుడు తన శిక్షకి మనం గురి చేస్తారు. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీలో ఈ మదం ఉండకూడదు. మదం ఏంటంటే గురువు చెప్పినప్పుడు, ఉపాధ్యాయుడు లెక్చరర్ చెప్పినప్పుడు, మీ టీచర్ గారు చెప్తారు కదా, చెప్పినప్పుడు నువ్వు వినయంగా విని ఇగో ఆ చొక్కా గుండె ఎప్పుడాలు అవి వేయకూడదు. అర్థమైందా? వినయంగా విని ఆ వినదాన్ని ఆచరణలో పెట్టాలి. అర్థమైందా? మీరంతా కూడా మీ టీచర్ చెప్పిన మాటని గౌరవించండి. మొక్కై వంగని మానై వంగుద్దా అని మొక్కగా ఉన్నప్పుడే సాధ్యమవుతుందంట. మరి ఇంకో చోట కొంతమంది మిత్రులంతా కలిసి అడవికి వెళ్ళారంట. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ గురువు గారు చెప్పారంట, ఒరే మొక్కలను పీకేరా ఇక్కడ ఆశ్రమం కడదాం అన్నారట. అన్ని మొక్కలు పీకేశారంట. ఒక చోట బొప్పాయి చెట్టు ఉంది, తీసేయండి అన్నారట, తీసేశారు. కరేపాకు చెట్టు ఉంది, అది లాగేయమన్నాడు, లాగేశారట. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, అలాగే ఇప్పుడు ఆ అశోక్ చెట్టు కూడా తీసేయండి అంటారు. వాళ్ళంతా వెళ్ళిపోయి తీసేయడానికి వెళ్ళారట.